జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దేశంలో విడతల వారీగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈ తగ్గుదల బీజేపీకి గండమేనని మీడియా సంస్థలు జోస్యం చెప్తున్నాయి. మోదీ హ్యాట్రిక్ జోష్కు ఓట్ పర్సెంటేజ్ బ్రేక్ వేసిందని సంబరపడుతున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ పర్సెంటేజీల హెచ్చుతగ్గుల గోల సర్వసాధారణం. పర్సెంటేజీల లెక్కలు దేని ప్రమాణంగా తీస్తున్నారో అర్థం కాదు. గత ఎన్నికల పర్సెంటేజీలను తాజా ఎన్నికలకు పోల్చడంలో ఆంతర్యం కూడా అర్థం కాదు. దేశంలో తొలి మలి విడత పోలింగ్ ముగిసింది. మొదలు ఓటర్ టర్నౌట్ చర్చ ఊపందుకుంది. మాధ్యమాల తీరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు కశ్మీర్ ఎన్నికలు చూద్దాం. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కశ్మీర్లో కేవలం 14% పోలింగ్ నమోదైంది. తాజాగా అది 35%కి చేరింది. పోలింగ్ శాతం రెండింతలు పెరిగింది. దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగానే నమోదైంది. 4వ విడత పోలింగ్ జరిగిన 96 లోక్సభ నియోజకవర్గాల్లో 2-3 సెగ్మెంట్లు మినహా అన్ని సెగ్మెంట్లలో గత ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ స్థానంలో 2019లో 69.05% పోలింగ్ జరిగితే ఇప్పుడు 68.6% నమోదైంది. చిన్నపాటి వ్యత్యాసం కూడా సగటు లెక్కలో ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ శాతం 67.25% అని ఎన్నికల సంఘం ధృవీకరించింది. 2019లో 68.8%గా నమోదైంది. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే 1.55% మాత్రమే వ్యత్యాసం నమోదైంది. ఈ మాత్రం దానికి చాటింపు వేసి మోదీ గెలుపు కష్టమే అనడంలో ఉద్దేశం ఏంటో అర్థం కాదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన పార్లమెంట్ స్థానాల పోలింగ్ శాతాన్ని కలిపి చూస్తే సగటు లెక్కలో తేడా వస్తుంది. అది గత లెక్కలతో పోల్చినప్పుడు తగ్గుదల కనిపిస్తుంది. నిజంగా గణాంకాలే ప్రమాణాలుగా చెప్పాల్సి వస్తే తొలి మలి విడత పోలింగ్ శాతాన్ని గత ఎన్నికలతో పోలిస్తే 0.4% పెరుగుదల ఉందని నిపుణులు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ చిన్నపాటి పెరుగుదలను సాకుగా చూపి ఓట్ల శాతం పెరిగింది కాబట్టి మోదీ అఖండ విజయం ఖాయమనడం ఎంత అసంబద్ధమో, 1.55% తగ్గుదల చూపి మోదీ హ్యాట్రిక్ అసాధ్యమనడం అంతే అభాసుపాలయ్యే వాదన. దశాబ్దాలుగా ఓటర్ టర్నౌట్ను పరిశీలించే నిపుణులు తాజా ఎన్నికలపై అనేక ఆసక్తికరమైన పరిశీలనలు వెల్లడించారు. 7 విడతలుగా జరిగే పోలింగ్ విషయంలో 2 విడతలు 4 విడతలకే తుది అభిప్రాయాన్ని ప్రకటించడం సహేతుకం కాదంటారు. 2019 ఎన్నికలు కూడా ఇప్పట్లాగే 7 విడతలుగా జరిగాయి. అయితే గత ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు చిన్నపాటి తేడా ఉంది. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం అవరోహణ క్రమంలో సాగింది. తొలి విడతల్లో ఎక్కువ శాతం నమోదైన పోలింగ్ తర్వాత దశలో తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తక్కువ శాతంగా నమోదవుతున్న పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతున్న తీరు కనిపిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలి విడతలో 69.4% పోలింగ్ నమోదైంది. ఆఖరి విడతలో 61.7%. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవరోహణ క్రమంలో కాకుండా ఆరోహణ క్రమంలో పోలింగ్ శాతం నమోదవుతున్నట్లు పరిస్థితిని గమనిస్తే తెలుస్తుందంటారు నిపుణులు. దీన్నే జే షేప్డ్ ట్రెండ్గా పేర్కొంటారు. అంటే తక్కువతో మొదలై ఎక్కువగా నమోదు కావడం అన్నమాట. 7 విడతలు ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఫలితాల తాలూకు గణాంకాలు ధృవీకరించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయానికి రావాలంటారు. 1-2 విడతల్లోనే పోలింగ్ శాతం గురించి అంతిమ నిర్ణయాలు ప్రకటించడం అంటే వాటి వెనక ఇతరేతర ఉద్దేశాలు తప్పక ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. శాతాన్ని గణించే పద్ధతిలో ఉండే పరిమితుల వల్ల కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తాయంటారు. ఓటర్లు గణనీయంగా పెరిగినప్పుడు ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడం, ఓటర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల నమోదు కానప్పుడు పోలింగ్ శాతంలో పెరుగుదల ఉండటం లాంటి పరిణామాలు గణించే పద్ధతుల్లో ఉండే లోపాలే అంటారు నిపుణులు. ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 85 స్థానాల్లో ఒక్కో స్థానంలో రమారమి 1,00,000 ఓట్లు పెరిగిన దాఖలాలున్నాయి. మరో 25 సెగ్మెంట్లలో ఓటర్ల సంఖ్య ఏమాత్రం పెరగని స్థితి. కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు చెప్తున్నాయి. పోలింగ్ శాతం తక్కువ నమోదవుతోంది కాబట్టి మోదీ గెలుపు కష్టమని చెప్పేవారు మాత్రమే కాదు, పోలింగ్ శాతం హఠాత్తుగా ఎందుకు పెరుగుతుందో చెప్పాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారు లేకపోలేదు. పోలింగ్ శాతం ఉన్నట్టుండి ఎందుకు పెరుగుతుందో చెప్పాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ శాతం పెరిగితే ఏదో మతలబు ఉంది కాబట్టి పెరిగిందనే వితండ వాదనకు దిగడం, మరోవైపు తగ్గింది కాబట్టి మోదీ ఓటమి ఖాయమనే దివాళాకోరు వైఖరులు ఏకకాలంలో వినిపించడం మన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.